హైదరాబాద్తోని కూడిన తెలంగాణ కావాలనే వారు పోరాటం చేయడం జరిగింది. కాకపోతే ఆంధ్ర వాళ్ళందరూ కూడా హైదరాబాద్ కాకుండా చెయ్యాలని ఎన్ని తతంగాలు చేసినా కూడా కేసీఆర్ మొక్కవోని ధైర్యంతో ఎన్నో వ్యూహాలతో ఈరోజు అందరినీ కూడా తన వైపు తీసుకువచ్చి ఇవాళ 10 జిల్లాల తెలంగాణ హైదరాబాద్తో కూడిన తెలంగాణను సాధించడం జరిగింది. అందుకు వారికి ఈ సభాపూర్వకంగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రధానంగా ముఖ్యమంత్రి గారు ఈ యొక్క పట్టణాభివృద్ధి విశ్వనగరంగా హైదరాబాదును సమగ్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఇవాళ మున్సిపల్ శాఖను తన వద్దనే ఉంచుకొని ఇవాళ ఆ యొక్క పట్టణాభివృద్ధికి విశ్వనగరంగా హైదరాబాద్కు అశేషమైన కృషి చేస్తూ ఉన్నాడు. మొన్ననే మా వరంగల్ జిల్లాకు వచ్చి వరంగల్లో విపరీతమైన ఇవాళ స్లమ్స్ ఏరియాస్ ఉన్నాయి. అటువంటి వాటిలలో స్వయంగా వారు పర్యటించి ఎక్కడెక్కడ ఏమేమి అసౌకర్యాలు ఉన్నాయి వాటన్నిటిని కూడా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మొదటి రోజు చూసినప్పుడు వారికి ఎదురైన సమస్యలన్నింటినీ కూడా చూసి నేను ఈ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఇక్కడే ఉండి వాటిని పరిష్కరించిన తర్వాతనే నేను హైదరాబాద్కు పోతానని చెప్పడం జరిగింది. ఆ రకంగా అక్కడ ఉన్న సమస్యలన్నింటినీ కూడా వారు సత్వరమే పరిష్కారం చేయడం జరిగింది. ఇవాళ ఆసరా పెన్షన్లు కానీ వితంతు పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ అవన్నిటిని కూడా స్వయంగా ఇవ్వడం జరిగింది. పట్టా సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది. మహిళల పేరు మీద ఇవ్వడం జరిగింది. ఆ రకంగా ఒక దిశానిర్దేశం ఇవాళ పట్టణాలు నగరాల అభివృద్ధి కొరకు వారు కృషి చేయడం జరిగింది. అంతేకాకుండా ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా ప్రతి పట్టణంలో ఇవాళ మురికివాడలున్నాయి. అదేవిధంగా శ్మశాన ఘాట్లు లేవు, అదేవిధంగా గోబీ ఘాట్ లేవు. ఇవన్నిటిని కూడా మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. డ్రైనేజీలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. వీటి కొరకు ప్రత్యేకంగా ఇవాళ శ్రద్ధ వహించి డబ్బులు కేటాయించి ఇవాళ ఆ రకంగా పట్టణాలను అభివృద్ధి చేస్తూ ఉన్నారు. మన జనాభా చూస్తే ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో 48% ఉన్నది. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో 42% ఉన్నది. ప్రతి సంవత్సరం 20 లక్షల మంది ఇవాళ పట్టణాలకు వస్తూ ఉన్నారు. అంటే అర్బన్ పాపులేషన్ పెరుగుతూ వస్తూ ఉన్నది.